G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి. మీ మాటల్లో చూస్తుంటే కొన్ని ఓపెన్గా మాట్లాడున్నాను. ఒకటి, మీ పాయింట్ హిందూ దేవాదాయ శాఖల్లో షిరిడి సాయిబాబా యొక్క ట్రస్ట్ కలిసి హిందువులకి, హిందూ దేవాలయాలకి డబ్బు రావట్లేదని మీ బాధ. రెండు, మీ అంటే సాయిబాబా యొక్క పాదాల దగ్గర మీ యొక్క హిందూ దేవతలను పెట్టారని మీ బాధ. మూడు, మీరు ఇట్లాగా హిందువుల్ని చాలా మంది మత మార్పిడి చేస్తున్నారని బాధ. లేదంటే ఈ మూడు ఒక బాధ? కరెక్ట్గా ఒకటి ఏది ఎక్కువ? నేను క్లియర్గా చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ దేవాదాయ శాఖ అనే దౌర్భాగ్యపు శాఖకి నేను వ్యతిరేకం. కానీ సాయిబాబా ఆలయాల్ని ముందుగా దేవాదాయ శాఖలో కలపండి అని ఎందుకు అడుగుతున్నానంటే, సాయిబాబా గుళ్ళో సాయి విగ్రహం పెట్టుకుని సాయి భక్తులు అని చెప్పుకుని సాయి అని పేరు పెట్టుకుంటే నాకు వచ్చిన అబ్జెక్షనే లేదు. అది వాళ్ళకున్న మత స్వేచ్ఛ అండి. వాళ్ళు ఎలా అయినా మొక్కొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ సాయిబాబా ఆలయంలో వినాయకుడిని పెడతారు, విష్ణువుని పెడతారు, రాముడిని పెడతారు, అమ్మవారిని పెడతారు, దత్తాత్రేయుని పెడతారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి బాబా కంటే చిన్న స్థాయి విగ్రహాలు పెట్టి కాళ్ళ కింద పెడతా ఉంటారు, కాళ్ళ పక్కన పెడుతూ ఉంటారు. ఎందుకు పెడుతున్నారు? మీ బాబా పవర్ఫుల్లే కదా, మీ బాబా తోపే కదా. మరి మీ బాబా ఒక్కడనే పెట్టుకుని హిందువులందరినీ వచ్చేలా చేసుకోండి. హిందువులతో పాటు అసలు వీళ్ళే చెప్తుంటారు, బాబా హిందువు కాదు, బాబా ముస్లిము కాదు అని చెప్పేసి బేస్ వాయిస్తో చెప్తున్నారు. మరి బాబా ముస్లిము కాదు, హిందువు కాదు అనుకున్నప్పుడు హిందూ దేవుళ్ళ విగ్రహాలు పెడితే అక్కడికి ముస్లింలు ఎందుకు వస్తారు? రారు కదా. మరి ముస్లింలు కూడా వచ్చేలాగా చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి? హిందూ విగ్రహాలు తీసేయండి, అక్కడ బాబాని పెట్టండి, ఆ పాదాల కింద బాబా సమాధి ఫోటో ప్రోటోటైప్ పెట్టుకోండి. అప్పుడు ముస్లింలు కూడా వస్తారు. అప్పుడు కదా నిజమైన సర్వమత సమానత్వం అంటే. లేకపోతే ఈ సర్వమత సమ్మేళనం అని చెప్పేసి, లేకపోతే సర్వధర్మ మేళం అని చెప్పేసి మాకెందుకు అంటగడతారు? ఒకవేళ ఆ విగ్రహాలు ఉంచాలి అనుకుంటే మిగిలిన హిందూ దేవాలయాలన్నీ ఏ విధంగా, అంటే వీళ్ళకి వ్యాపారాత్మక ధోరణి లేదు మాకు సాయిబాబా విషయంలో అనుకుంటే కనుక, మిగిలిన దేవాలయాలన్నీ ఎలా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయో అలాగే ఈ బాబా ఆలయాలను కూడా దేవాదాయ శాఖ పరిధిలోకి పెట్టండి. అక్కడ ఫస్ట్ వీళ్ళ చిత్తశుద్ధి ప్రూవ్ అవుతుంది. అంటే మాకు ఆదాయం ముఖ్యం కాదు, మా ఆధ్యాత్మికత, మాకు బాబా ముఖ్యం అన్నది ప్రూవ్ అవుతుంది. దానికి పెట్టమంటున్నా. కావాలంటే ఆ తర్వాత సాయి భక్తులు, హిందువులు అందరూ కలిసి ఫైట్ చేద్దాం, దేవాదాయ శాఖ నుంచి హిందూ ఆలయాలను విముక్తి చెయ్యాలి అని చెప్పేసి. అలా కాకుండా మీరు మాత్రం మేము విడిగా పెట్టుకుంటాం, మేము హిందూ ఆలయం కింద రాము, ఇది నేను చెప్తున్న మాట కాదు, డైరెక్ట్ కోర్టుకి షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. మాది హిందూ ముస్లిం ఏది కాదు, మాది అందరికీ సంబంధించింది అని చెప్పేసి అన్నారు. అందరికీ సంబంధించిన దానిలో మరి అందరి విగ్రహాలు ఎందుకు లేవు? కేవలం హిందూ దేవుళ్ళ విగ్రహాలనే పెట్టుకుంటున్నారు. ఇప్పుడు సాయిబాబా అక్కడ దాకా వచ్చిన తర్వాత సాయికి మొక్కుతారు, దానికంటే ముందు వినాయకుడికి మొక్కుతారు, దాని తర్వాత ఆంజనేయ స్వామికి, శివుడికి, అందరికీ మొక్కుతారు. కర్మ ఏంటంటే హిందూ దేవుళ్ళకి మిగతా మతాల దేవుళ్ళలాగా నన్ను మొక్కపోతే చంపేస్తా, నన్ను మొక్కపోతే నరికేస్తా అనే బుద్ధులు లేవు. దాంతో వీళ్ళు సాయిబాబాను మొక్కి అటు వచ్చినా, ఈయన్ని మొక్కి బాబా దగ్గరికి వెళ్ళినా ఏదో పాపం అందరూ పెద్దోళ్ళు, నా బిడ్డలే కదా అని చెప్పేసి దేవుడు అందరినీ కరుణిస్తున్నాడు. వీళ్ళు ఏమనుకుంటారు, అబ్బా బాబా గారికి మొక్కేపటికి బ్రహ్మాండం అయిపోయింది, బంగారం అయిపోయింది, సింగారం అయిపోయింది అనుకుంటారు. అక్కడ బాబా గొప్పతనం ఏమీ లేదు. ఇది నా వాదన. బాబా గొప్పతనం ఏమీ లేదు. మిగతా హిందూ దేవీ దేవతల శక్తి వల్ల వీళ్ళకి ఆ కోరికలు తీరుతున్నాయి. అలాగే వీళ్ళు ప్రతిరోజు సాయి రామ్ సాయి రామ్ అంటే పాటలు పాడతారు. సాయి రామ్ ఎందుకు? సాయిబాబాని పాడుకోండి. సాయి అనే పేరుకి శక్తి లేదు కాబట్టి, సాయి అనే పేరు పర్షియన్ శబ్దం కాబట్టి, దానికి సంస్కృత పదాలైన రామశబ్దం, కృష్ణ శబ్దం, గణేష శబ్దం, బాలాజీ శబ్దం, దుర్గా శబ్దం, లక్ష్మీ శబ్దం అన్నీ పెట్టేస్తున్నారు. సాయిబాబా, సాయి లక్ష్మి, సాయి గణేష్, సాయి దుర్గా అన్నీ పెట్టేసుకుంటారు. ఆ నామాలకున్న శక్తి వల్ల వీళ్ళకి ఏదన్నా, ఆ జపం చేసిన పుణ్యం వల్ల ఏదన్నా జరిగితే, మా బాబాను మొక్కటం వల్ల జరిగింది. ఏం జరిగింది? మాయ జరిగింది. నేను అంటున్నా, మీ బాబా నిజంగా తోపు తురుము అయ్యి ఉంటే ఇవన్నీ తీసేసి ఒక 5 ఏళ్ళు మీరు బాబా శక్తి మీద మాత్రమే భక్తులకి మంచి జరుగుతుంది అనేది ప్రూవ్ చేయండి. అప్పుడు నేను కూడా అంటాను. అలాగే ఇది ముస్లింలకు కూడా సంబంధించింది అన్నారు కదా, మరి ముస్లింలను కూడా మీ గుడికి వచ్చేలాగా చేయండి. పైగా ఇందాక ఒక భజన చెప్పాను, దానిలో వీళ్ళు ఒక మాట చెప్తారు, అల్లాయే అల్లాను కొలిచెను ఇది ఒక వింతేను అంటారు. అల్లాయే అల్లాను కొలిచెను అని చూపెసి బాగుంది. సాయి భక్తులు యాక్చువల్ ఫోన్ బయట, నేను మీకు బయట పంపిస్తాను. ఇది మీరు చూపించిన వీడియో నేను కూడా చూడడం జరిగింది. నేను పంపిస్తాను మీకు, ఆ విజువల్ పంపిస్తానండి, ఫుల్ విజువల్, ఒరిజినల్ విజువల్ పంపిస్తాను ఫీడ్లోకి. అల్లాయే అల్లాను కొలిచెను అంటున్నారు. ఇప్పుడు అల్లాని సబ్కా మాలిక్ కేక్ అని ఈయన చెప్తున్నాడు. ఆ తర్వాత ఈయన అల్లానే కొలిచానని ఈయన కూడా అల్లానే అని చెప్తున్నాడు. ఇది సాయి భక్తులు కాబట్టి ఈ భక్తులు ఒప్పుకుంటారు. ముస్లింలను తీసుకొచ్చి షఫీ గారినో, సిరాజ్ గారినో, ఆ సాయిబాబా అల్లా అంటున్నారండి నిజమేనా అని ఒక మాట చెప్పించండి. ఒప్పుకోరు వాళ్ళు, ఏ ముస్లిము ఒప్పుకోరు.
కానీ హిందువులు మాత్రం ఈయనే ఆంజనేయ స్వామి, ఈయనే దత్తాత్రేయుడు, ఈయనే విష్ణుమూర్తి, ఈయనే రాముడు, ఈయనే కృష్ణుడు, ఈయనే బ్లా బ్లా బ్లా, ఈయనే డాష్ 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 అంటే అవునండి మేము అండి మాకు అంతేనండి, సాయిబాబా గారిది బాగా రుచిగా ఉందండి, అదే నామం అని చెప్పాలా? మాకంత కర్మ పట్టలేదండి. G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి.